హాయ్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా మతరహిత పీపుల్ ఉన్నారు. అంటే మనకు ప్రపంచ దేశాల్లో ఎక్కువగా క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం, అలాగే మన దేశంలో హిందూ మతం ఇవన్నీ ఉన్నట్టుగా అన్ని దేశాల్లో కొన్ని దేశాల్లో బౌద్ధం ఉంది. ఇలా కానీ ఇతర దేశాల్లో నో క్యాస్ట్ అనేది లేదు అక్కడ. సో మన దగ్గరనే మన దేశంలోనే క్యాస్ట్ అనేది ఒక స్పెషల్ విషయంగా మనం తీసుకోవాలి. సో ఇతర దేశాల్లో మతం ఉంది, ప్రపంచమంతా మతం ఉంది. అక్కడ ఎవరికైతే మతం అక్కర్లేదో దే ఆర్ గెట్టింగ్ నో రిలీజియన్. ఇక్కడ మన దేశంలో ఈ నో రిలీజియన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి దశాబ్ద కాలం నుంచి కొంతమంది పోరాడుతున్నారు కోర్టులలో. మరి వాళ్ళకి ఏంటి ప్రాబ్లమో, మరి ఏ రకంగా వాళ్ళు ఇంతకాలం తీసుకుంటున్నారు. అతనికి ఇష్టం లేదు ఏ మతంలో ఉండడానికి. దాన్ని ఇవ్వడానికి అతని వ్యక్తి స్వేచ్ఛను కోర్టులు ఏ రకంగా అడ్డుకుంటున్నాయి. 10 సంవత్సరాలు ఎందుకు డ్రామా ఆడుతున్నారు మీరు? తర్వాత ఇక్కడ వీళ్ళు చూస్తే రెవెన్యూ అధికారులు నాకు మతం వద్దంటే ఒప్పుకోరు, నీ కులం వద్దంటే ఒప్పుకోరు. అంటే ఏంటి దీని అర్థం? యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ క్యాస్ట్ ఆర్ రిలీజియన్, లెట్ ఇట్ బి ఏ హ్యూమన్ బీయింగ్. నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? దీని మీద కోర్టులు, ఈ రెవెన్యూ వ్యవస్థ, ప్రభుత్వాలు ఒక జియో ఇమీడియట్గా ఇచ్చేసేసి ఎవరైనా సర్టిఫికేట్ అడిగితే 15 రోజులలో సర్టిఫికేట్ ఇచ్చేలా అందులో వెరిఫికేషన్ చేయాల్సిన పని ఏం లేదు. అతని గురించి ఎలాంటి వెరిఫికేషన్ అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. సో ఫినిష్, అతనికి ఇచ్చేయండి. అతని పిల్లలు కావాలంటే అది వాళ్ళు తీసుకుంటారు. సో దయచేసి దీని మీద మీరు కావాలని చెప్పేసి ఏదో ఒక కులంలో ఉంచాలా, మతంలో ఉంచాలా, మా లెక్క కోసం అని చెప్పేసి చేయటం అనేది దుర్మార్గం. దయచేసి దీన్ని త్వరగా మీరు దాన్ని వదిలేసి మన అందరికీ సర్టిఫికేట్లు ఇస్తే మంచిది. థ్యాంక్ యూ.